మేడ్చల్ పట్టణంలోని 3వ వార్డు రాఘవేంద్రనగర్ కాలనీలో బుధవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కాలనీ అధ్యక్షుడు భద్రారెడ్డి, కౌన్సిలర్ జాగ్రత్త దేవ, ప్రవీణ్ యుధిష్ఠర్ రెడ్డి తదితరులు ఆధ్వర్యంలో కాలనీలోని మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొని ఒక చోట చేర్చి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలు మహిళలు, యువతులు లయబద్ధంగా కాలు చేతులు కదుపుతూ ఆడారు. కోలాటమాడి సందడి చేశారు. మేడ్చల్ మున్సిపల్ 3వ వార్డులో రాఘవేంద్ర కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ బతుకమ్మకు మా ప్రతి ఇంటి ఆడపడుచు అందరూ వచ్చి ఘనంగా బతుకమ్మ ఆడుతున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా బతుకమ్మ శుభాకాంక్షలు, ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ అంటేనే గుర్తొచ్చే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ఈ తెలంగాణ ఆడపడుచులకు ఈ బతుకమ్మ పండుగను 9 రోజులు నిర్వహిస్తారు. అంటే 9 రోజులు ఒక్కో రకంగా మన బతుకమ్మని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. దానికి తోడు మన ఈ మేడ్చల్ రాఘవేంద్రనగర్ కాలనీలో 3వ వార్డులోని సోదరులందరూ మా సోదరీమణులకి ఈ బతుకమ్మ సంబరాలకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా చేస్తూ మా అందరినీ సంతోషాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞతలందరికీ ధన్యవాదాలు. భాగంగా మొదటి రోజు బతుకమ్మ పండుగ రోజు ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మను చాలా ఘనంగా మా 3వ వార్డులో నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా వందలాది మంది మహిళలు, ఆడపడుచులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మను ప్రతి స్త్రీ ఏ విధంగానైతే కొలుస్తూ ఉందో దానికి ప్రతీకగా ఈరోజు తెలంగాణలో అంబరాన్నంటిన సంబరాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆడపడుచు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ అంతటా యావత్ తెలంగాణ మొత్తము దిగ్విజయంగా ఈరోజు మొదటి రోజు బతుకమ్మ పండుగను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా రాఘవేంద్రనగర్ కాలనీ ఆడపడుచులందరికీ కూడా, పిల్లలకు పెద్దలకు తరతమ భేదం లేకుండా కాలనీ పెద్దలందరికీ కూడా ఈ